భారత రాజ్యం ఒకటవ భాగం భారత భూభాగం గురించి తెలియజేస్తుంది. ఈ భారత భూభాగంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, విస్తీర్ణము, నైసర్గిక స్వరూపము మొదలైన అంశాల గురించి తెలియజేస్తుంది ఒకటవ భాగం. ఈ ఒకటవ భాగంలో ప్రకరణలు 1 నుండి 4 ఒకటవ ప్రకరణ ఏం తెలియజేస్తుందంటే, భారతదేశం రాష్ట్రాల కలయిక. యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇందులోనే ఏముంటాయంటే రాష్ట్రాలు, వాటి భూభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాలు. ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు. ఈ ఆర్జిత అంటే మన దేశం ఇతర దేశాల భూభాగాలను మన దేశంలో కలుపుతున్నప్పుడు వాటిని ఆర్జిత ప్రాంతాలు ఉంటారు. వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగానో రాష్ట్రాలుగానో మార్చుకుంటారు. ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు దీన్ని భారతదేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. కానీ సమాఖ్య పదం రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించడం లేదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. అలాగే కేంద్ర ప్రభుత్వము అనే పదానికి బదులుగా కూడా యూనియన్ అనే పదమే కేంద్ర ప్రభుత్వాన్ని పదాన్ని కూడా 1994లో ఎస్ఆర్ బొమ్మ కేసులో సమాఖ్య విధానం మన భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. మౌలిక స్వరూపంలో అంతర్భాగాన్ని పేర్కొంటారు. ఈ యూనియన్ అనే పదాన్ని కేరళ స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ సూచనను అనుసరించి యూనియన్ అనే పదాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రకరణ 1. రెండవ ప్రకరణ భారత భూభాగానికి సంబంధించినటువంటి విషయాలు. భారత భూభాగంపై పార్లమెంటుకు నిర్ణయాధికారం. 2 రకాల నిర్ణయాధికారాన్ని ముందు చెప్తుంది. అంతర్గత, బహిర్గత. రాష్ట్రాల పేర్లు, సరిహద్దులు, వాటి భూభాగాన్ని మార్పులు చేసినప్పుడు రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చేసినప్పుడు అంతర్గత నిర్ణయం. పార్లమెంట్ సాధారణ చట్టం ద్వారా బహిర్గత నిర్ణయం
భారత భూభాగాలు ఇతర దేశాలకు కల్పించడం లేదా ఇతర దేశాల యొక్క భూభాగాలు మన దేశంలో కల్పించడానికి పార్లమెంట్ అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా రాజ్యాంగ సవరణ అవసరం. 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బేగుబాయి ప్రాంతం పాకిస్తాన్, కూచ్ బిహార్ భూభాగం ఇండియాలో. అలాగే 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారతదేశంలో. 3వ ప్రకటన ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థ. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారాలు పార్లమెంట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాలను సరిహద్దులు మార్చడం, పేరు మార్చడం, ఒక రాష్ట్రంలో కొంత భూభాగాన్ని వేరు చేయడం, వేరు చేసేటువంటి భూభాగాన్ని ఇంకొక రాష్ట్రంలో బదిలీ చేయడం. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన నిధులు పార్లమెంట్ ఉభయ సభలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరము. రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకోవడానికి ముందు ప్రభావితమైన రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాన్ని పొందుతారు. శాసనసభ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అనుమతించవచ్చు. రాష్ట్రాల అభిప్రాయంతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఉభయ సభలలో పార్లమెంట్ ఉభయ సభలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. బిల్లు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలియజేయవలసి ఉంటుంది. పునఃపరిశీలనకు ఎంతో అవకాశం లేదు. ముందు మనం వీటికి సంబంధించిన 1వ భాగం గురించి చేయడం జరిగింది. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన వీడియో డెప్త్గా మన యొక్క పాఠ్యక్రమంలో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కొన్ని మెయిన్ 2వ భాగం ఏం తెలియజేస్తుందంటే పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. 2వ భాగంలో ప్రకరణలు 5 నుండి 11 పౌరసత్వం అనేటువంటిది కేంద్ర జాబితాలో మన దేశం అవలంబిస్తున్నటువంటి పౌరసత్వం ఏక పౌరసత్వం. పౌరసత్వానికి సంబంధించిన అంశాన్ని మనం బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించడం. బ్రిటన్ రాజ్యాంగం నుండి పౌరసత్వం. పౌరసత్వంపై చట్టాలను రూపొందించే అధికారం ఎవరుంటుందంటే పార్లమెంట్. పౌరసత్వం పైన చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్కు. మన దేశం అవలంబిస్తున్నటువంటి పౌరసత్వం ఏక పౌరసత్వం. బ్రిటన్ రాజ్యాంగం నుంచి పొందిన పౌరసత్వంపై చట్టాలు రూపొందించేటువంటి అధికారం పార్లమెంట్ ఉంటుంది. పౌరసత్వం అనేటువంటి కేంద్ర జాబితాలో ఉంటుంది. మన దేశ పౌరులు వచ్చేసి అన్ని రకాల హక్కులను, రాజకీయ హక్కులు, అన్ని రకాల హక్కులను, మన దేశ ప్రసాదించేటువంటి అన్ని రకాల హక్కులకు అర్హులుగా ఉంటారు. విదేశీయులకు
రాజకీయ హక్కులు వర్తించవు. రాజకీయ హక్కులు వర్తించవు. విదేశీయుల రాజకీయ హక్కులు వర్తించవు. అంతేకాకుండా ప్రాథమిక హక్కులలో ఉండేటువంటి 15 ప్రకరణలు, 15, 16, 19, 29 మరియు 30 ప్రకరణలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులు కూడా విదేశీయులకు వర్తించవు. మన దేశం అవలంబిస్తున్నటువంటి పౌరసత్వము ఏక పౌరసత్వము. ఓకే, 3వ భాగం ఏం తెలియజేస్తుందంటే ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు మనం అమెరికా రాజ్యాంగం ఉపయోగించాము. అమెరికా రాజ్యాంగం గురించి గ్రహించాలి. ప్రాథమిక హక్కులు ప్రకరణలు 12 నుండి 36 వరకు, 12 నుంచి 36 వరకు ఉన్నటువంటి ప్రకరణలో రాజ్యాంగం అమలులోకి వచ్చేసరికి 1950 జనవరి 26 నాటికి మన దేశంలో 7 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతం వచ్చేసి 6 ప్రాథమిక పంతొమ్మిది 1978లో 44వ రాజ్యాంగ సవరణ, 44వ రాజ్యాంగ సవరణ. ఈ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ఈ ప్రాథమిక హక్కుల జాబితాను సవరించడం జరిగింది. ఆస్తి హక్కుకు సంబంధించిన ప్రకరణ రాజ్యాంగంలో 31వ ప్రకరణను సవరించడం. ఆస్తి హక్కులు ప్రాథమిక హక్కుల నుండి తొలగించినారే కానీ రాజ్యాంగం నుండి తొలగించలేదు. ఆస్తి హక్కులు 12వ భాగం 3వ భాగంలో ఉండేటువంటి ఆస్తి హక్కులు తీసేసి 12వ భాగంలో ప్రకరణ 300Aలో ఒక చట్టబద్ధమైన హక్కుగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మన దేశంలో 2 రకాలైనటువంటి న్యాయస్థానాలు, రెండే ఉన్నత న్యాయస్థానాలు. అది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు పౌరులు తాము కోరుకునేటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందవచ్చు. ఏ ప్రకరణ ద్వారా అంటే ప్రకరణ 32 ద్వారా సుప్రీంకోర్టుకు, ప్రకరణ 226 ద్వారా హైకోర్టుకు పౌరులు కోల్పోయినటువంటి ప్రాథమిక హక్కులను తిరిగి పొందవచ్చు. దీన్ని రాజ్యాంగ పరిహారం పౌరులు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పోతే ఈ కోర్టులు ఏం చేస్తారంటే రిట్లను జారీ చేస్తారు. రిట్లు వచ్చేసి 5 రకాలు. వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏబిఎస్ కార్పస్, మాండమస్, ప్రొడ్యూసర్, షెడ్షియరీ, పోవాలి. వాటి రిట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రిట్లు జారీ చేసేటువంటి విషయంలో అధికారిక పరిధి సుప్రీంకోర్టు కన్నా
హైకోర్టుకి ఎక్కువగా ఉంటుంది. హైకోర్టుకు అధికారం. భౌగోళిక పరిధి, భౌగోళిక పరిధి సుప్రీంకోర్టుకు హైకోర్టు కన్నా ఎక్కువగా ఉంటుంది. హైకోర్టు కన్నా ఎక్కువగా ఓకే.